హలో అండి. ఈరోజు మన క్లాస్ వచ్చేటప్పటికి ఆప్షన్ చైన్ లో సి అండ్ పి అనే అర్థం ఏంటి, ఆప్షన్ చైన్ లో సి అంటే ఏంటి, పి అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఆప్షన్ చైన్ లో సి మరియు పి అనేవి అత్యంత ముఖ్యమైన సంక్షిప్త రూపాలుగా అయితే ఉంటాయి. అంటే వీటి యొక్క అర్థం మరియు ఉపయోగం తెలుసుకోవడం వల్ల ట్రేడర్ కు కీలకం. ఎందుకంటే వీటి ఆధారంగా వారు ట్రేడింగ్ నిర్ణయాలు అనేది తీసుకుంటారు. సో వీటి ఆధారంగా వారు ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. సిఈ కాల్ ఆప్షన్. సో మనకి ఏంటంటే సిఏ అంటే కాల్ ఆప్షన్ అంటాం. సో ఫస్ట్ మనం సిఈ కోసం అనేది మాట్లాడదాం. సిఏ అనేది కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే కాల్ యూరోపియన్ అని అర్థం. సిఈ ఫుల్ ఫామ్ ఏంటంటే కాల్ యూరోపియన్ అర్థం. సిఏ అనేది కాల్ ఆప్షన్ సూచిస్తుంది. కాల్ ఆప్షన్ అంటే ఒక ఆర్థిక ఒప్పందం. కాల్ ఆప్షన్ అనేది ఏంటి? ఒక ఆర్థిక ఒప్పందం. దీని ద్వారా హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఒక నిర్ధారిత ధర అంటే స్ట్రైక్ ప్రైస్ వద్ద ఒక నిర్దిష్ట తేదీ ఎక్స్పైరీ డేట్ కు అండర్లైంగ్ అసెట్స్ కొనుగోలు చేసే హక్కు అనేది అయితే ఉంటుంది. కానీ ఈ హక్కు వినియోగించాల్సిన అవసరం అనేది అయితే లేదు. కాల్ ఆప్షన్ కాల్ ఆప్షన్ హోల్డర్ లాభం పొందే పరిస్థితి అండ్ అండర్లైంగ్ అసెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది. సో కాల్ ఆప్షన్ లో ఎవరైతే ఉన్నారో లాభం ఎప్పుడు పొందుతాడంటే మనకి అండర్లైంగ్ అసెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ పెరుగుతుంది. స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో, మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువ పెరిగితే సో అప్పుడు కాల్ హోల్డర్ అనేది ప్రాఫిట్ అనేది అయితే పెరుగుతుంది. ఆప్షన్ చైన్ లో సియు కాలం లో కాల్ ఆప్షన్ సంబంధించిన లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది అయితే ఉంటుంది. సో అదేవిధంగా బిడ్, ఆస్క్, వాల్యూమ్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఇంప్లైడ్ వాలిడిటీ వంటి వివరాలు కూడా ఉంటాయి. సో ఆల్రెడీ మనం ముందు క్లాస్ లో దీనికోసం చెప్పుకుందాం. సో అదేవిధంగా పుట్ ఆప్షన్, పుట్ యూరోపియన్. అదేవిధంగా పుట్ ఆప్షన్ అంటే పుట్ యూరోపియన్ అంటే ఏంటి? పి అనేది పుట్ ఆప్షన్ అయితే సూచిస్తుంది. పుట్ ఆప్షన్ ఒక ఒప్పందం. పుట్ ఆప్షన్ అనేది ఒక ఒప్పందం. దీని ద్వారా హోల్డర్ కి ఫిక్స్డ్ ప్రైస్ అంటే స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో స్ట్రైక్ ప్రైస్ వద్ద ఎక్స్పైరీ డేట్ లో అండర్లైంగ్ అసెట్ అమ్మే హక్కు అనేది అయితే ఉంటుంది. సో పర్టికులర్ గా స్ట్రైక్ ప్రైస్ వద్ద ఎక్స్పైరీ డేట్ లో అండర్లైంగ్ అసెట్స్ ఏవైతే ఉందో అండర్లైంగ్ అసెట్స్ అమ్మే హక్కు అనేది ఉంటుంది. పుట్ ఆప్షన్ హోల్డర్ పుట్ ఆప్షన్ హోల్డర్ లాభం పొందే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే అండర్లైంగ్ అసెట్ ధర స్ట్రైక్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు, స్ట్రైక్ ప్రైస్ కన్నా ఈ ఈ స్టాక్ ప్రైస్ అనేది అండర్లైంగ్ అసెట్ ద్వారా తక్కువ ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ లో హోల్డ్ చేసిన వారికి అయితే లాభం అనేది అయితే ఉంటుంది. ఆప్షన్ చైన్ లో మనకి పిఈ కాలం లో పుట్ ఆప్షన్ సంబంధించిన సో వివరాలన్నీ కూడా మనకు ఉన్నాయి. సో ఆల్రెడీ ముందు క్లాస్ లో అయితే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో సిఈ అండ్ పిఈ ఉపయోగం ఏంటి? కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ వల్ల ఉపయోగం ఏంటి? సిఈ మరియు పిఈ ద్వారా ట్రేడర్ లో మార్కెట్ భావన అయితే అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ భావన అర్థం చేసుకోవచ్చు అంటే ఒక బుల్లిష్ భావన ఉన్నప్పుడు సిఈ ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. బేరిష్ భావన ఉన్నప్పుడు పిఈ అనేది అయితే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. బుల్లిష్ భావన ఉన్నప్పుడు ఏమవుతుంది? సిఈ అనేది అయితే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. బేరిష్ భావన ఉన్నప్పుడు పిఈ అనేది అయితే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూ, ఇంప్లైడ్ వాలిటీని మనం సిఈ అండ్ పిఈ కాలం లో పరిశీలించడం ద్వారా మనకి ట్రేడింగ్ నిర్ణయాలు అండ్ స్ట్రైక్ సెలక్షన్ అనేది అదే రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనకి సులభంగా ఉంటుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్ మరియు ఇంప్లైడ్ వాలిటీని సి అండ్ పిఈ కాలం లో పరిశీలించడం ద్వారా మనకి ఏమవుతుంది? సక్రమైన ట్రేడింగ్ నిర్ణయాలు అనేవి తీసుకోవచ్చు అండ్ స్ట్రైక్ సెలక్షన్ తీసుకోవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ అనేది సులభంగా అయితే అవుతుంది. అండ్ ఫైనల్ గా మనం వీటి యొక్క సారాంశం కనుక చూసుకున్నట్లయితే సి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇవి రెండు కూడా ఆప్షన్స్ లో ప్రతి స్ట్రైక్ ప్రైస్ కోసం ట్రేడింగ్ మరియు లిక్విడిటీ మరియు మార్కెట్ భావన విశ్లేషణకు మార్గదర్శకంగా అనేది ఉపయోగపడతాయి. సో ఇది మనకి కంప్లీట్ గా ఆప్షన్ చైన్ అంటే ఆప్షన్ చైన్ లో సి అండ్ పియు యొక్క డెఫినేషన్. ఓకే అండి, ఇది ఈరోజు మన క్లాస్. థ్యాంక్ యూ.